హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు ఎంటర్‌టైన్‌మెంట్ బై లివింగ్ ఛానల్. డైరెక్టర్ 'కిష్' గారికి శతకోటి వందనాలు. నేను ఎవరి అభిమానిని కాదు. నేను సినిమాని మాత్రమే ప్రేమిస్తాను. సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఇతని సినిమాకి వెళ్ళాలి, అతని సినిమాకి వెళ్ళాలి, ఆ హీరో సినిమా అంటే పడి చావాలి, ఇలాంటియి అంటూ ఏం లేదు. సినిమా అంటే చాలు. ఏ సినిమా అయినా, ఏ లాంగ్వేజ్ అయినా చూస్తూనే ఉంటాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను చెప్పబోయే మాటల గురించి మళ్ళీ తప్పుగా వక్రీకరించకుండా ఉండటం కోసం మాత్రమే ఇదంతా చెప్తున్నాను. నేను ఎవరి అభిమానిని కాను. ఈ రోజుల్లో ఒకళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఇంకొకళ్ళు వీడు వాడి అభిమానిరా అందుకే ఇట్లా మాట్లాడుతున్నాడు అని అనుకుంటారు. ఇంకొకడి గురించి మాట్లాడినప్పుడు వాడింతేరా అని జెప్పేసి మాట్లాడతారు. కానీ వాడు మాట్లాడింది మాత్రం ఎవరు పట్టించుకోరు. అందుకోసమని ఇదంతా చెప్పాల్సొచ్చింది. దీనికి ఉదాహరణ మొన్న సంక్రాంతికి మా చెల్లెలు ఫోను జేసింది. మా బావగారు అడగమని జెప్పారని, "ఏ సినిమాకెళ్తే బావుంటది? 4 రిలీజ్ అయినాయి గదా! ఏ సినిమాకెళ్తే బావుంటది?" అని జెప్పేసి నన్ను అడగమంటే, మా బావ 'చిరంజీవి' ఫ్యాన్. అంటే 'చిరంజీవి' ఫ్యాన్ గాదు, చిరంజీవిని ఇష్టపడతాడు. అతనేమో 'చిరంజీవి' సినిమాకెళ్దామని జెప్పేసి అని జెప్పేసి తనన్నాడు. మా చెల్లి నాకు ఫోను జేసి, "నేను దేనికెళ్ళాలి ఒకసారి చెప్తే మేమెళ్తాము" అని జెప్పేసి తనంది. నేను 'చిరంజీవి' సినిమా అది తమిళ్ రీమేక్ 'కత్తి'. అది నేను ఆల్రెడీ చూసేసాను తమిళ్‌లో. నేను చూసాను గాబట్టి దాని గురించి మొత్తం తెలుసు గాబట్టి ఓకే. 'క్రిష్' గారు ఒక తెలుగువాడి గొప్పతనాన్ని, తెలుగు జాతి గొప్పతనాన్ని తీశాడు అని అతను చెప్తున్నాడు. దానికి వెళ్తే బావుంటది. కావాలంటే 'చిరంజీవి' సినిమా తర్వాతైనా చూడొచ్చు అని మా చెల్లెలికి చెప్పాను. వాళ్ళు వెళ్లారా లేదా అని నాకు తెలియదు బేసిక్‌గా. నేను తర్వాత ఫోను చేయలేదు. ఇన్ని రోజుల తర్వాత నాకు వీలు ఈ రోజు కుదిరింది 'శాతకర్ణి' సినిమా చూడటానికి. నేను వేరే బిజీలో ఉండి చూడలేకపోయాను. ఈరోజు చూసాను నేను. చూసి వచ్చేటప్పుడు నా ఆవేదన పంచుకోవడానికి నేను చెప్తున్నాను. 'క్రిష్' గారు ఇంటర్వ్యూలలో వాటిలలో అన్నిట్లలో చెప్పారు. సినిమా తెలుగువాడి గొప్పతనం, తెలుగువాడి తల ఎత్తుకొని నిల్చునేలా సినిమా ఉంటది. అసలు మనం చరిత్రను తెలుసుకోలేకపోతున్నాం. చరిత్ర గురించి ఏమీ మనకేమీ తెలియదు. నేను శాతకర్ణి గురించి తెలుసుకున్నప్పుడు నా వెంట్రుకలు నిక్కపొడుచుకున్నాయి. ఇలాంటి చాలా 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 డైలాగులు మాట్లాడారు 'క్రిష్' గారు. ఓకే. మేబీ 'క్రిష్' గారి మీద అభిమానంతో అన్నీ నమ్మాను నేను. సినిమా చూడ్డానికి వెళ్ళాను. వెళ్ళినప్పటి నుంచి నా ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చెప్తాను మీకు. ఒక సగటు ప్రేక్షకుడు సినిమాకి వెళ్ళేటప్పుడు, సినిమాకెళ్ళినప్పుడు పార్కింగ్ దగ్గర గొడవ గావచ్చు, ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర గొడవ గావచ్చు, లేకపోతే దారిలో వచ్చేటప్పుడు పెట్రోల్ అయిపోవచ్చు, ఏదైనా గొడవలుంటాయి. ఎన్నో గొడవలతో మనిషి జీవిస్తూనే ఉంటాడు. అందరికి తెలిసిన విషయం. సినిమాకొచ్చినప్పుడు ఒక్క సినిమాలో కథలో మనం లీనమయ్యేటట్టు లేదా 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలలో మనం లీనమయ్యేటట్టు సినిమాలో ఉండాలి. అంటే కథలోకెళ్ళిపోవాలి. అంటే బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి కథని మనం చూస్తున్నట్టు ఉండాలి. నేను సినిమాకెళ్ళినప్పుడు జాతీయ గీతం వచ్చింది. జాతీయ గీతం వచ్చాము నిల్చున్నాము. తర్వాత పొగరాయులు రాహుల్ ద్రావిడ్ వచ్చాడు. రాహుల్ ద్రావిడ్ వచ్చేసి సిగరెట్ తాగొద్దని చెప్పాడు. అంతా బానే ఉంది. పేర్లు పడేటప్పుడు మీరు చెప్పారు. యుద్ధాలెందుకు చేస్తారని చెప్పేసి. కొడుకు అడిగినప్పుడు ఇయన్నీ పేర్లు పడేటప్పుడు చెప్పారు. నేనే ఉన్నాను. ఎవరు పుట్టలేదని చెప్పావు గదా! నేను పుట్టాను అని చెప్పేసి పిల్లవాడు చెప్తాడు. అదొక కళ అని చెప్పేసి అయిపోతుంది. తర్వాత కథలోకెళ్ళదు. రాజు పంపించాడు. మీ రాజ్యాలు మాకప్పగించండి. మాకు దాసోహం అండి. అంతా ఒకటి చేస్తాము అని శాతకర్ణి పంపించిన రాయబారులు వేరే రాజుల దగ్గరికి వస్తారు. ఓకే. అయిపోయింది. ఓకే. శాతకర్ణి వచ్చాడు. యుద్ధం చేశాడు. గెలిసాడు. గెలిచేసిన తర్వాత మళ్ళీ ఇంకో రాజుని గెలవాలి. ఆ రాజు దగ్గరికెళ్ళేటప్పుడు కొడుకుని తీసుకురమ్మన్నాడని చెప్పేసి నువ్వు కొడుకుని తీసుకురావడానికి మళ్ళీ వశిష్టాదేవి ఒప్పించాలి గాబట్టి, ఆమెతో మాట్లాడాలి గాబట్టి జరిగింది. ఒక సాంగేసుకున్నావు, వచ్చేసింది. ఫీలయింది. నీ కొడుకునియ్యను అది ఇది అని జెప్పేసింది. ఎట్టైనా కొడుకుని తీసుకెళ్తావని అర్థమైపోతది. నువ్వు శాతకర్ణి కొడుకుని తీసుకెళ్ళిపోయిండు. యుద్ధంలో నిల్చోబెట్టినావు. యుద్ధంలో ఏదో కథలు చెప్తున్నావు నడుస్తుంది. అసలు శాతకర్ణి గొప్పతనం ఎక్కడ కనబడుతుందో నాకిప్పటికీ అర్థం కాలేదు. శాతకర్ణి గురించి మీరేం చెప్తున్నారు? అంటే శాతకర్ణి కొడుకుని యుద్ధానికి తీసుకెళ్ళాడు అనే గొప్ప పాయింట్ మీరు చెప్పారు. ఓకే. దాన్ని ఒప్పుకుంటాను. కానీ అప్పటి రోజులలో రాజ్యాలు, రాజుల కొడుకులు యుద్ధానికి వెళ్తారు. వయసుతో నిమిత్తం లేకుండా ఎవరైనా యుద్ధం చేసే అవకాశం ఆ రోజులలో ఉంది. నాకు తెలిసినంత మట్టికి. అలాంటప్పుడు శాతకర్ణి తన కొడుకుని యుద్ధానికి తీసుకెళ్ళాడు. ఓకే. తీసుకెళ్ళాడు. వాడు తీసుకురమ్మని జెప్పాడు. ఎదుటి రాజు తీసుకురమ్మని జెప్పాడు. ఇతను పౌరుషంతో ఇతను తీసుకెళ్ళాడు. బాగుంది. యుద్ధంలో గెలిసే సమయంలో కొడుకుని ఆ రాజు పట్టుకుంటాడు. శాతకర్ణి కొడుకు కత్తి పట్టుకున్నాడు. కత్తి పట్టుకొని "నువ్వు చంపుతావా? నన్ను చంపమంటావా?" అని అడిగాడు. అంటే రాజు కొడుకు చేసే పని అతను చేశాడు. అంత గొప్పగా
ఏమి ఉండదు గదా! ఏ రాజు కొడుకైనా చేస్తాడు. ఎందుకంటే వాళ్ళకి ఆ రక్తంలోనే, ఆ వంశంలోనే ఉండిపోతుందది అలా. తర్వాత మళ్ళీ శాతకర్ణి వస్తాడు, కొడుకుని ఏడిపిస్తాడు. అఖండ దేశం నాదే అని జెప్పేసి ఏదో డైలాగులు జెప్తాడు. విరామం అంటాడు. అంటే ఏం జెప్పారు దీంట్లో ఇప్పుడు? నేనేం అర్థం జేసుకోవాలి శాతకర్ణి గురించి? అసలు శాతకర్ణి గురించి నాకు తెలియదు. చరిత్ర తెలుసుకుందామని ఎళ్ళా. చరిత్ర నాకేం జెప్పారు మీరు? నాకర్థం కాలేదు. కాసేపు ఆలోచించా. ఏం జెప్పాడు అని జెప్పేసి. 4 డైలాగులున్నాయి. ఓకే. డైలాగులు బావున్నాయి. మరి శాతకర్ణి ఏం జేశాడిక్కడ? అంటే శాతకర్ణి యుద్ధం జేశాడు. యుద్ధం జేసి రాజ్యాలను కలిపాడు. అంతే ఇగ. ఇప్పుడు ఆ విషయం అందరికి తెలుసు గదా! ఇప్పుడు శాతకర్ణి యుద్ధాలు జేశాడు. అఖండ భారతాన్ని కలిపాడు అన్న సంగతి చిన్నప్పుడే చదువుకున్నాం మేము. మీరు మళ్ళీ అదే గుర్తు జేశారు. కొత్తగా ఏం జెప్పారు? ఓకే. సెకండ్ హాఫ్‌లో జెప్తారు. ఇంటర్వెల్ తర్వాత చెప్తారనుకుంటా. 'కృష్ణ' గారి గురించి తక్కువ అంచనా ఎయొద్దు అని జెప్పేసి వెయిట్ చేసాం. ఇంటర్వెల్ తర్వాత అమరావతికి శాతకర్ణి వస్తాడు. వచ్చేసి అన్ని ఖడ్గాలను కలిపేసి ఒక వీర ఖడ్గం చేయమని చెప్పంటాడు. అక్కడ కొన్ని డైలాగులుంటాయి. దాని తర్వాత వాళ్ళని పంపిస్తాడు శాతకర్ణిని చంపేయటానికి. మళ్ళీ శాతకర్ణి వాళ్ళందరిని చంపేస్తాడు. ఇక దాని తర్వాత ఆళ్ళు లోపలికెలా వచ్చారు అని జెప్పేసి శాతకర్ణి వాళ్ళ అమ్మ ఎంక్వైరీ చేస్తది. ఎంక్వైరీ చేసినప్పుడు అది కామన్ అది. రాజ్యంలో ఉన్నప్పుడు కామన్‌గా జరుగుతది. ఎంక్వైరీ చేసినప్పుడు ఎవరో తెలుస్తది. తెలిసినప్పుడు వాడిని చంపుతారు. చంపేసిన తర్వాత మనందరం ఒకటే ఉండాలి. ఇట్లయితే కష్టము అది ఇది అని జెప్పేసి చెప్తారు. అంటే చెప్పేసిర్రు. మరి సామంతరాజులందరూ ఒకటే ఉందామని జెప్పేసి అనుకుంటారు. మరి సామంతరాజులకి మీరేం చెప్పగలిగారు? ఓకే. రాజు అంతే ఉంటాడు. ఒకసారి చెప్పేస్తే వినాలి అంతే. భాషా టైప్ అని అనుకుందాం. దాని తర్వాత మళ్ళీ యుద్ధం అంటే మళ్ళీ యుద్ధం ఏంది? మరి స్టోరీ ఏది? స్టోరీ ఎక్కడుంది? శాతకర్ణి గురించి తెలుసుకుందామని వచ్చాను నేనిక్కడ. రూ. 150 పెట్టి శాతకర్ణి గురించి తెలుసుకుందామని అనుకున్నాను నేను. నేను సినిమాని అమితంగా ప్రేమిస్తాను. సినిమానే ప్రేమిస్తాను. ఎక్కడుంది శాతకర్ణి స్టోరీ? మళ్ళీ యుద్ధం అన్నారు. ఓకే. సరే యుద్ధంలో మధ్యలో ఏమైనా స్టోరీ చెప్తారేమో అనుకున్నాం. దాని తర్వాత కత్తులన్నీ తయారు చేసి ఒక కత్తిగా తయారు చేసినప్పుడు సియ ఎళ్లి పూజ చేస్తది. ఆమెకి ఆహ్, శాతకర్ణికి విష ప్రయోగం జరుగుతదని చెప్పేసి అని అనుకుంటది. ఓకే. అనుకుందాం. అసలు విష ప్రయోగమే జరుగుద్ది. లేకపోతే చనిపోతాడు. ఏదో మాకర్థమైంది. మేము అర్థం చేసుకుంటాం. దాని తర్వాత శాతకర్ణి వాళ్ళ అమ్మ మళ్ళీ బుద్ధిజం మెయింటైన్ చేసే వాళ్ళ దగ్గరికెళ్ళి ఇట్లా విష ప్రయోగం జరుగుతది. మరి ఏం చేయమంటారు? అది ఇది అని చెప్పేసంటే మీరే ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసంటే, ఆయన తీసుకొచ్చి ఏదో ఇస్తాడు. శాతకర్ణి యుద్ధానికి రెడీ అంటాడు. యుద్ధానికెళ్తా ఉంటే వాళ్ళ అమ్మ వశిష్టాదేవి బొట్టు పెట్టేసి అంటే ఆమె బాధతో ఉంటది. దాని తర్వాత హేమమాలిని నాకు విషయం తెలిసినా కూడా పంపిస్తున్నాను అని చెప్పేసి ఫీల్ అవుతున్నావు అని చెప్పేసి ఆమంటది. నా కల నువ్వు కన్న కల కదమ్మా! అలాంటప్పుడు నేనెలా ఫీల్ అవుతానని చెప్పేసి ఏదో డైలాగ్ ఆయన అంటాడు. దాని తర్వాత భర్త యుద్ధానికెళ్తున్నప్పుడు భార్య చిరునవ్వు చిందిస్తే పంపిస్తే బావుంటది అని చెప్పేసి ఏదో డైలాగ్ ఉంటది. ఆమ ఎళ్లి మళ్ళీ నేను పెట్టిన తిలకం మీకు కాదు ఒక చరిత్రకి అని జెప్పేసి డైలాగ్ అంటుంది. డైలాగులు బాగున్నాయి. అంతా బావుంది. ఓకే. హ్యాపీ. శాతకర్ణి గారు యుద్ధానికెళ్తారు. అసలు ఎక్కడ జరుగుతుంది యుద్ధము? ఏ ప్లేస్‌లో జరుగుతుంది? ఏ ప్లేస్‌లో స్టోరీ జరుగుతుంది? స్టార్టింగ్ నుంచి ఇదే డౌట్. అసలు ఏ ప్రాంతంలో మన శాతకర్ణి ఉన్నాడు? ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతంకెళ్ళాడు? ఆ ప్రాంతంలో ఎందుకు జరిగింది? మన ఇప్పుడు ఉంటున్న భారతదేశంలో మీరు చెప్పిన స్టోరీ ఏ ప్రాంతంలో జరిగింది? ఎటువైపు యుద్ధానికెళ్ళాడు ఫస్టు? తర్వాత ఇంకో ఎటువైపు ఎళ్ళాడు యుద్ధం? ఇప్పుడు ఎటువైపు ఎళ్తున్నాడు? సమ్ క్లారిటీ. దేశాన్ని ఏ విధంగా అతను చేశాడన్నది చెప్పాలి గదా! తెలుగు జాతి ఏ విధంగా విస్తరించిందని జెప్పాలి గదా! తెలుగు రాజు అన్ని రాజ్యాలను కలుపుకుంటూ వెళ్ళాడు. ఖండాలుగా ఉన్న రాజ్యాలన్నీ కలుపుకుంటూ ఒక రాజ్యం చేశాడు. అంతే. కానీ అతను ఏ విధంగా చేశాడు? ఎటువైపెళ్ళాడు? ఏ రాజ్యాన్ని వైపెళ్ళాడు? ఏ రాజుని అంతమొందించాడు? ఆ టైంలో ఇప్పుడు బాంబే అనుకుందాం. అప్పుడు ఆ బాంబే ప్లేస్‌లో ఒక క్లారిటీ, ఒక మ్యాపేసి ఇలా ఎళ్ళాడు శాతకర్ణి. ఇక్కడి నుంచి ఇక్కడికెళ్ళాడు. ఇక్కడి నుంచి ఇక్కడికెళ్ళాడు. మ్యాప్‌లో పేర్లు చెప్పకపోయినా పర్లేదు. మ్యాప్‌లో చెప్తే ఈజీగా అర్థమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి గదా! ఒక సగటు ప్రేక్షకుడికి మీరేం చెప్పగలిగారు? ఏమీ తెలియని ప్రేక్షకుడు సినిమాకొస్తే, ఒక రాజు యుద్ధం చేశాడు. రాజ్యాన్ని గెలిసాడు. అది ఏ రాజైనా చేసేదే గదా! అంటే ఒక తెలుగు రాజు చేశాడు అంతే. అంటే ఇగ మధ్యలో మీకు విష ప్రయోగం జరిగింది. అయన్నీ జరిగినాయి శాతకర్ణికి. శాతకర్ణి గారు మళ్ళీ లేసి వచ్చేసి మళ్ళీ యుద్ధం చేస్తాడు. ఆ టైంలో సామంతులందరూ వెళ్ళిపోదాం అనుకున్న టైంలో మన కోసం శాతకర్ణి ఇదంతా చేశాడు. మనం వెళ్ళిపోతే ఎట్లా అని చెప్పేసి ఒక యూనిటీ క్రియేట్ చేశారు. ఆ యూనిటీ అది కరెక్ట్. అంత మట్టికైతే ఓకే. తర్వాత వాళ్ళు ఫైట్ చేస్తా ఉంటారు. ఓడిపోతా ఉంటారు. ఒక నాయకుడు లేకుండా యుద్ధం చేయడం అన్నది ఎంత మటికి కరెక్టు అని జెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ అయినా గూడా మన కోసం పోరాడుతున్నాడు శాతకర్ణి. మనం ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంలో వెళ్తా ఉంటారు. యుద్ధం చేస్తా ఉంటారు. అంతలోపల శాతకర్ణి గారు విషప్రయోగం నుంచి బయటకొచ్చేసి వాళ్ళందరికీ ధైర్యాన్నిచ్చి చేస్తారు. సినిమాలో యుద్ధ ప్రణాళికలు ఎక్కడున్నాయి అసలు? ఎలా యుద్ధం చేశారు? ఎలా
రాజ్యాల్ని ముట్టబట్టారు. ఒక ప్రణాళిక, ఏమి మాకేమి చూపించలేదు. స్టార్టింగ్ యుద్ధంలో రౌండ్ చుట్టుముట్టేసి కొట్టేస్తే అందరు పడిపోతారు. సేమ్ అదే మళ్ళీ సెకండ్ ఫైట్‌లో అంటే ఇంటర్వెల్ కన్నా ముందు. కొత్తదనం ఏం చూపించారు? శాతకర్ణి ఒక దేశాన్ని అంటే ఖండాలుగా ఉన్న రాజ్యాలన్నీ ఒక దేశంగా ఏర్పాటు చేసినప్పుడు అతనికి ఎంతో వీరోచితమైన యుద్ధ నైపుణ్యం ఎంతో ఉంటుంది. ఎదుట ఉన్న రాజులేమి నార్మల్‌గా ఉండే రాజులు గాదు గదా! వాళ్ళకి తెలివితేటలు ఉంటాయి గదా! ఆ రాజుల యొక్క తెలివితేటలు ఏ విధంగా అతను అణగదొక్కాడు? ఎలాంటి పోరాటాలు చేశాడు? ఎలాంటి యుద్ధ నైపుణ్యాలు చేశాడు? ఆ కోట గోడ పలగ్గొట్టడానికి అంత టైం పట్టింది. ఆ సమయంలో ఏసిన విజువల్సే మళ్ళీ వేసి బోర్ కొట్టిచ్చేశారు. ఒక సగటు ప్రేక్షకుడు సినిమాలో నిమగ్నం అవ్వటానికి నిమగ్నం కానీయకుండా అసలెక్కడ జరుగుతుంది స్టోరీ? ఏం జరుగుతుంది? ఏం లేదు. మీరు సినిమా రిలీజ్ గాకముందు చెప్పింది ఓన్లీ మీరు మార్కెటింగ్ జేశారు. ఒకటే నమ్మారు. తెలుగు జాతి గొప్పతనాన్ని చెప్తున్నాను నేను. అదే చెప్తున్నాను నేను. అదే చెప్తున్నా. ఎక్కడ చెప్పారు తెలుగు జాతి గొప్పతనం మీరు? ఆ టైంలో ఎలా చేశాడు? ఏంటి? అసలు, అసలు ఆలోచించారా ఒకసారి? మళ్ళొకసారి మీరు సినిమా చూడండి. సినిమా చూసి మీరు చెప్పండి. మీరు నిజంగా తెలుగు జాతి గొప్పది చెప్పారా? సినిమా చూసొచ్చిన తర్వాత ఎవడైనా తెలుగు జాతి గొప్పతనం గురించి గొప్పగా చెప్తాడేమో అని చూసా. ఒక్కడు చెప్పడే. అతని అభిమానులు అంటే బాలయ్య గారి అభిమానులు సినిమా బావుంది, బావుంది అని చెప్పారు. ఓకే. అది వాళ్ళ అభిమానులు. మరి తెలుగు జాతి గురించి చెప్పేటోళ్ళు ఎవరిక్కడ? మరి ఇంతగనం కష్టపడి మీరు తీశారే తెలుగు జాతి కోసము. మరి ఒక్కరు గూడా మాట్లాడుకోవట్లేదు బయట. అంటే ఆ విషయం మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఎవ్వరైనా తెలుగు జాతి గురించి మాట్లాడుకుంటున్నారా బయట? మీరు తక్కువ రోజుల్లో సినిమా చేశారు. దాని గురించి మాట్లాడుతున్నారు. చాలా బాగా తీశారు. దాని గురించి మాట్లాడుతున్నారు. తెలుగు జాతి గొప్పతనం ఏడుంది? అలాంటప్పుడు ట్యాగ్‌లైన్ ఎందుకు తెలుగు జాతి గొప్పతనం గురించి మేము సినిమా తీసాము అని జెప్పేసి. నాకు తెలిసినంత మటికి ఉన్న తెలుగు జాతి పరువు మీరు తీసినట్టు అనిపిస్తుంది నాకు. మళ్ళీ లాస్ట్‌లో ఆ టైం నుంచి 1500 సంవత్సరాల దాకా మళ్ళీ భారతదేశానికి ముక్కలు చేయటానికి టైం పట్టింది. ఏదో డైలాగ్ వస్తది. ఇది తెలుగు జాతి యొక్క గొప్పతనము. ఇది తెలుగోడి పౌరుషము. ఇది తెలుగోడి గౌరవము. సమ్ డైలాగులు మీరేదో వస్తది. జబ్బలు విరిచేలా మీరు చెప్పండి సంథింగ్. ఆ కైండ్ ఆఫ్ వర్డ్స్ ఏదో యూజ్ చేసి చెప్పారు. నేనెక్కడ చెప్పాలి? ఏమని చెప్పాలి? నాకు మీరేం చెప్పారు తెలుగు జాతి గొప్పతనం? బుక్స్ చదువుకుంటాం గదా నేను. లేదా వికీపీడియా చదువుకుంటా. సినిమాకెందుకు రావాలి నేనప్పుడు? మీరేదో ఇరగదీసి చెప్తారనే గదా సినిమాకొచ్చింది. మహేష్ బాబు గురించి అడగండి. చెప్తా నేను. ఒక 'జోధా అక్బర్' గురించి అడగండి. చెప్తాను నేను. మొన్న రీసెంట్‌గా 'సంజయ్ లీలా బన్సాలి' తీసిండు 'బాజీరావ్ మస్తాని.' ఆ సినిమా గురించి అసలు 'బాజీరావ్ మస్తాని' అంటే తెలీదు నాకు. నేను తెలుసుకున్నాను ఆ సినిమా చూసి. 'శాతకర్ణి' గురించి చిన్నప్పుడు ఎప్పుడో చదివాను. మర్చిపోయాము. మళ్ళీ చూద్దాము, తెలుసుకుందాము అనే ఉద్దేశంలో సినిమాకెళ్ళాం. 'సంజయ్ లీలా బన్సాలి' మీకు క్లోజ్ గాబట్టి ఆ సీన్‌లు మీ దగ్గరున్నాయి. అందుకే మీరు స్టోరీ రాసుకున్నారు. అదే స్టోరీ ఉంటే గదా తొక్క. ఒక స్టోరీ లేదు. అలాంటప్పుడు తెలుగు జాతి గొప్పదనం ఎక్కడుంది? ఇక్కడ నాకర్థమైందేంటంటే ఒక వ్యక్తి కలగన్నాడు. ఆ కల ఏంటంటే, అన్ని రాజ్యాలు కలపాలి అనే కల. ఆ కలని అతని గోల్. ఆ కలని సాకారం చేసుకోవడానికి అతను చేసిన ప్రయత్నం అదంతే. ఇదే నాకర్థమైంది. అలాంటప్పుడు ఆ కలని ఏ విధంగా సాకారం చేసుకున్నాడు? శాతకర్ణికి ఎదురుగా నిల్చునే రాజులు అంత బుద్ధిహీనులైతే గాదు గదా! వాళ్ళు ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు గదా! అంటే వాడు రాజే. శాతకర్ణి లెక్కనే రాజు వాడు గూడా. వాడిని ఓడించడానికి ఇతను ఏ విధమైన ప్లాన్ చేసాడు? ఏ విధమైన పన్నాగాలు పన్నాడు? నాకు తెలిసినంత మటికైతే నాకైతే కరెక్ట్ అనిపించలేదు మీరు చేసింది. తెలుగు జాతి మీరే ఒక ఇంటర్వ్యూలో అన్నారు. వదిలేయండి ఏదో ఒకటి. కానీ మీరు చేసింది మాత్రం నాకు మాత్రం కరెక్ట్ అనిపించట్లేదు. ఇది నేను సినిమా అభిమానిగా మాత్రమే చెప్తున్నాను. నేను ఎవరి అభిమానిని కాదు. సినిమా అభిమాని అంతే. ఇదండి 'గౌతమిపుత్ర శాతకర్ణి' గురించి ఒక అభిమాని ఆవేదన. దీని మీద మీ అమూల్యమైన కామెంట్‌ని కామెంట్ బాక్స్‌లో రాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఎంటర్‌టైన్‌మెంట్ బై స్లెవిన్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. జై స్వచ్ఛ భారత్! జై హింద్.